వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 75 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలో అందరికీ తెలిసిన లీలా మహల్ని నేటి తరం వారికి మరింత ఆనందాన్ని పంచిపెట్టేందుకు నూతన టెక్నాలజీతో పెళ్లి కూతురులా ముస్తాబై వస్తున్న లీలా మహల్ అందరిని త్వరలోనే మళ్ళీ అందులో కొత్త సినిమాలు ప్రదర్శించే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు ఆ థియేటర్ యాజమాన్యమైన మాగుంట ఆదిత్యారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే మొత్తం ఈ లీలా మహల్ చరిత్ర ఏంటి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 75 సంవత్సరాల 75 years ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి ఇది. ఎందుకంటే 60s అనేవాళ్ళు దీన్ని కొన్నారు. కొనిన తర్వాత అప్పుడు వాణిమహల్ అని ఉండేది. సో అది తర్వాత ఆఫ్టర్ ఒక 60s కొన్న తర్వాత ఒక 10 years విజయవాడ వాళ్ళకి వాణిమహల్, ఫస్ట్ వాణిమహల్ అని ఉండేది. తర్వాత దాన్ని ఒక 10 years విజయవాడ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు, లీజ్కి. వాళ్ళు రన్ చేశారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే అన్ని ఆఫీసెస్ విజయవాడలో ఉండేటివి కాబట్టి వాళ్ళ అన్ని కూడాను ఇంగ్లీష్ మూవీస్, హిందీ మూవీస్, ప్రతి సినిమా మీకు ఇక్కడ రిలీజ్ పడిపోయేది. సో అందుకని అట్లా దాన్ని ఇచ్చేసారు. ఆఫ్టర్ 80s నుంచి వచ్చినప్పుడు మన కృష్ణ కావేరి కళ్యాణి అండ్ నెక్స్ట్ అర్చన కూడా 81లో ఇవన్నీ అవడం వల్ల అప్పుడు మళ్ళీ మనం బ్యాక్ తీసుకొని అక్కడి నుంచి అనేవాళ్ళు మళ్ళీ రెనోవేషన్ చేసి దాన్ని స్టార్ట్ చేశారండి. అమ్మ అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. 70s ఎండ్ నుంచి మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. అంటే మామూలుగా లీలామహల్లో ఇంతకుముందు ఇంగ్లీష్ పిక్చర్స్ లేదంటే హిందీ పిక్చర్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అన్ని సినిమాలు ఇప్పుడు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు అదే మేము అన్ని దాన్ని అసలు యాక్చువల్గా ఒక మల్టీప్లెక్స్ లాగే ట్రీట్ చేస్తాము, సింగిల్ స్క్రీన్ అయినా కూడా. బికాజ్ ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అండి. అది ఒక బెస్ట్ లగ్జరీ ప్రాపర్టీ ఉంటుంది. అది ఇది అసలు పాత లీలా మహల్ అయినా అన్నట్టు ఫీల్ అవుతారు ఆడియన్స్ ఖచ్చితంగా వచ్చిన తర్వాత. సో అది అందరూ ఆల్ లాంగ్వేజెస్ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా బస్సు దిగి ఎక్కడంటే లీలామహల్ దగ్గర ఉంటా ఆ ఏరియాకే ఒక పేరు వచ్చేసింది లీలామహల్. అసలు లీలామహల్ అంటే ఫస్ట్ ఎవరు పెట్టారు అది? సార్ ఇది లీలామహల్ అనేది ఇప్పుడు మనం విజయవాడ వాళ్ళకి లీజ్కి ఇచ్చున్నాం సార్. అది యాక్చువల్గా వాళ్ళే పెట్టారు. ఫస్ట్ వాణిమహల్ ఉన్న తర్వాత 10 years మనం విజయవాడ వాళ్ళకి లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళే దాన్ని లీలా ప్రసాద్ అనేది సంథింగ్ పేరుంది, వాళ్ళకి లీజ్కి ఇచ్చున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఐ థింక్ సో. సో అది వాళ్ళే లీలామహల్ అని చెప్పి పెట్టారండి. సో ఆయన వాళ్ళు విజయవాడలోనే ఉంటాం, ఇంకా అన్ని ఇంగ్లీష్ సినిమాలు స్ట్రైట్గా అన్ని వేయటం కూడా, హిందీ ఇంగ్లీష్ అన్ని వేయటం వల్ల జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఏంటంటే లీలామహల్, సో బాగా కనెక్ట్ అయిపోయింది పబ్లిక్కి. అవును. అంటే ప్రధానంగా ఇప్పుడు న్యూ టెక్నాలజీ అంటే నెల్లూరు ప్రజలకు, అంటే నెల్లూరు ప్రధానంగా బంధువులు వస్తే ఫస్ట్ సినిమాకి వెళ్తారు, తర్వాత ఐస్ క్రీము. అంటే ఫుడ్ విషయంలో కానీ సినిమా విషయంలో చాలా ఇదిగా ఉంటారు మనం. ఇంకా న్యూ టెక్నాలజీ ఏం చేయబోతున్నారు సార్? మనది లీలామహల్లో వచ్చి మన ప్రొజెక్షన్ వైజ్ వచ్చి పార్కో 4K లేజర్ అండి. ఇది 20,000 lumens. ఇది ఏంటంటే ఇప్పుడు ఏ ప్రాపర్టీలో కూడా లేదు నెల్లూరు టౌన్లో కూడా. సో ఫస్ట్ వన్స్ అనమాట ఉంది, కానీ తక్కువ లూమెన్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే మన ఆ బ్రైట్నెస్ కానీ ఆ షార్ప్నెస్ కానీ చాలా బాగుంటుంది అనమాట, ఆ పిక్చర్ క్వాలిటీ. సో అది చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు 100%. అసలు ఆ షార్ప్నెస్, ఆ క్వాలిటీ. అండ్ సిల్వర్ స్క్రీన్ కాడికి వచ్చినప్పుడు కూడా హార్క్నెస్ వాళ్ళది సిల్వర్ స్క్రీన్, 3D స్క్రీన్, 3D ఉంటుంది ఇంకా అన్ని. అండ్ డాల్బీ అట్మాస్ 63 ఛానల్. సో ఎక్కడా కూడా టెక్నాలజీలో కాంప్రమైజ్ కాలేదండి, టాప్ బెస్ట్లోనే ఉన్నాం మనం ఎక్కడా కూడా. బట్ కంప్లీట్గా థియేటర్ వైజ్కి వస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద లగ్జరియస్ ప్రాజెక్ట్ అండి అది అసలు ఒక సింగిల్ స్క్రీన్ ఇలా కూడా చేయొచ్చా అనేది ఎవ్రీబడి విల్ స్టార్ట్ థింకింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా బిజినెస్ అయిపోయింది అంటున్నారు కదండి. సో అలాంటిది ఒక సింగిల్ స్క్రీన్ కూడా ఇలా చేయొచ్చు అని చెప్పేంది అనేది చూస్తారండి. అంటే మామూలుగా ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకున్నా, అంటే 2 తెలుగు రాష్ట్రాలు చూసుకున్నా, చాలా సినిమాలు మూసివేసి కళ్యాణ మండపాలు ఆ విధంగా తయారవుతున్నారు. అలాంటి సమయంలో మీరు ఒక పాత సినిమా హాల్ని తీసుకుని మళ్ళీ న్యూ టెక్నాలజీతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వస్తున్నాం అంటే ఎలా? అది మాగుంట వాళ్ళకి నెల్లూరు ప్రజలతో మీద ఉన్న ఇదండి అనుబంధం ఎప్పటి నుంచే కాదు. ఎప్పుడు థియేటర్స్ కట్టినా మాట్లాడుకుని సుబ్రహ్మరెడ్డి గారు కాంప్లెక్స్ కట్టినప్పుడు కూడా అందరూ వచ్చి చూసేవారు.
ఎలా కట్టారు 3 హాల్స్, అసలు ఆ ఏసీ లేంది ఏంది అప్పట్లోనే అసలు 80s లో confuse వచ్చి అయ్యేది. చూశారు. ఏ అసలు సినిమాలో థర్డ్ స్క్రీన్ అనేది కళ్యాణి ఉంది, చిన్న స్క్రీన్, అది అసలు ఎలా కట్టారు వితౌట్ సపోర్ట్, అసలు అది ఎలా పాసిబుల్ అయింది అని అనేది ఆ రోజుల్లోనే సుబ్రహ్మణ్యరెడ్డి గారు కట్టినప్పుడు దాన్ని నచ్చి చూసేవాళ్ళు. ఈ రోజు మళ్ళా కూడా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వేసే ఈ లీలా మహల్, సో ఎక్కడైనా ఏందనంటే ఎవరన్నా సింగిల్ స్క్రీన్ కూడా ఇలా చేయొచ్చా అనేది వచ్చి చూడాలి. అలా ఉంటుందండి. మనం ఇంకో బెస్ట్ థియేటర్కి వెళ్ళి మా ఊర్లో బెస్ట్ థియేటర్స్ ఉన్నాయి అనేది కాదండి, మన నెల్లూరులో బెస్ట్ థియేటర్స్ ఉన్నాయి, వచ్చి చూడాలి. నెల్లూరు వాళ్ళు చేసిన తర్వాతే ఎవరైనా థియేటర్ చేయాలి అనేది. ఈరోజు అప్పుడు 3 హాల్స్ కట్టినప్పుడు అదే మాట్లాడేది. ఈరోజు ఇప్పుడు సింగిల్ స్క్రీన్కి ఈ ప్రజెంట్ ఉన్న సినిమా బిజినెస్ని కూడా ఆలోచించకుండా ఆ విధంగా ఖర్చు పెట్టి చేయటం అనేది అది బాగుంటోళ్ళకే ఇది. అది వచ్చి చూస్తే ఏంటంటే పబ్లిక్ నిజంగా షాక్ అవుతారు. నేనైతే మాత్రం నేను 200% ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. 100% దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఎక్కడా కూడా ఒక సింగిల్ స్క్రీన్ ఇలా ఉండదు. సార్ మామూలుగా ఇంతకు ముందు అయితే ఎన్ని సీట్ల కెపాసిటీ, ఇప్పుడు ఎలా మారుస్తున్నారు? పాత రోజుల్లో 426 సీటింగ్ కెపాసిటీ అంటే అది. ఇప్పుడు ఏంటంటే దాన్ని కట్ డౌన్ చేసి 216 కెపాసిటీకి తీసుకొచ్చాం. ముందు 426 ఎందుకు చేశాము అని అంటే అది కేవలం లగ్జరీ కోసమేనండి. పబ్లిక్ ఈ రోజు ఏంటంటే జనాలు వచ్చి కూర్చొని ఆ ఇరుకుల్లో అలా కూర్చొని చేయకూడదు. సో అందుకని వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం రిక్లైనర్స్ పెడుతున్నాం అన్నీ కూడాను. సో వాళ్ళు 250 ప్లస్ జిఎస్టీ అంటే మన టికెట్ ప్రైస్ 295 ఉంటుంది. సో 295 ఇచ్చేవాడు ఏంటంటే ఆ కంఫర్టే కోరుకుంటాడు. లెగ్ స్పేస్ కానివ్వండి, ఇది కానివ్వండి. సో మాకు టఫ్ టాస్క్ ఎక్కడైంది లీలా మహల్లో. ఇప్పటికి కూడా యాక్చువల్గా మేము థర్డ్ డే బైకర్కి ఓపెన్ చేయాలనుకున్నాం, కుదరలేదు. ఎందుకంటే మేము స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ ది సెమీ రిక్లైనర్స్ బాల్కనీలో. అదేంటంటే రిక్లైనర్ సీట్ని మేము కొని దాన్ని మోటార్ కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ ఫుల్ రిక్లైన్ అయిపోయింది అనుకోండి, మీకు స్క్రీన్ అనేది మళ్ళీ వ్యూయింగ్ పోతుంది. సో అందుకని ఎంతవరకు మ్యాక్స్ చేస్తే స్క్రీన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందో అంతవరకు కట్ ఆఫ్ చేసేస్తున్నాం. సో కిందకు వచ్చినప్పుడు ఫ్లాట్ రిక్లైనర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ థియేటర్లో అయినా ఉండే రిక్లైనర్స్ ఉంటాయి. అవి ఏంటంటే మీరు హ్యాపీగా పడుకొని కూడా మీరు చూడొచ్చు. సో కింద అది గోల్డ్ క్లాస్ ఉంటుంది. సో ఈ సెమీ రిక్లైనర్స్ ఏందు అని అంటే ఫస్ట్ టైం మనమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ లగ్జరీ కోసం కెపాసిటీని తగ్గించాం కాబట్టి మాకు దాని మించి కూడా సీట్లు పట్టలేదు. అందుకని 50% ఆఫ్ ది కెపాసిటీ ఇప్పుడు తగ్గిపోయింది. 200 సీటింగ్. ఇప్పుడు ఇంతకుముందు బాల్కనీ ఉండింది కదా మొత్తం. ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్ ఫీల్ పోకూడదనే సార్ మనం దాన్ని అంత కష్టపడేది. ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్ అండ్ రెట్రో స్టైల్ థియేటర్ బయట పక్క చూసినప్పుడు మీరు రెట్రో స్టైల్లో థియేటర్లో అలాగే ఉండాలి. ఆ ఎలివేషన్ పోకూడదు. లోపల ఉండి ఆ పాతకాలం బ్యూటీలు తీసేయకూడదు. ఇప్పుడు అన్ని సుడోలు చేసేస్తున్నారు సార్. సుడోలు చేసేసి ఫ్లాట్గా పైన నుంచి కిందలాగా ఒకటే. అప్పుడు మనకి మన పాతకాలం సార్, మన ఈ లెగసీని కంటిన్యూ చేయాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎలా కట్టారో దాన్ని అలాగే ఉంచి మనం చేయాలి. కానీ దాన్ని పడగొట్టేసి మనకి ప్రజెంట్ ఇది చేయకూడదు. బ్యూటీని తీసుకురావచ్చు ఎలాగైనా విత్ ఆ ఓల్డ్ దీంతోనే స్ట్రక్చర్తోనే బ్యూటీ తీసుకొస్తున్నాం. సో ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. అంటే మొత్తం సౌండ్ విషయంలో కానీ మన కంటి చూపుకు కానీ ఎక్కడ అన్ని విధాలుగా ఎక్కడ ఆనందించాలి కానీ మళ్ళీ మనిషికి ఒక్క మైనస్ కూడా ఉండకూడదు సార్. అయితే పబ్లిక్ నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను అనే మాట కూడా వినపడకూడదని అది పనిగా 1కి 10 సార్లు జాగ్రత్తలన్నీ తీసుకొని దాన్ని ఏం బెస్ట్ చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. అందుకే తొందరపడి కూడా ఓపెన్ చేయట్లేదు. బట్ ఫర్ షూర్ ఏప్రిల్లోనే ఓపెన్ అయిపోతుంది. సో బట్ మేమేం సినిమా లేదు పెద్ద సినిమాతోనే చేయాలి అని ఏం లేదు. చిన్న సినిమాతో అయినా సరే ఓపెన్ చేయాలనే ఉన్నాము. బట్ విత్ బెస్ట్ అవుట్పుట్. చాలా జాగ్రత్తలు అన్ని తీసుకొని. ఎందుకంటే లాట్ ఆఫ్ డిజైనర్ టైల్ ఉందండి, వర్కింగ్ ఉన్నాయి, అన్ని కూడా లాంజెస్ కానీ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి, మీకు రెస్టారెంట్ కూడా ఉంది. కానీ రెస్టారెంట్ సెకండ్ ఫేజ్లో ఓపెన్ చేస్తాం, లేట్గా ఇప్పుడే చేయము. సో ప్రెసెంట్ కింద మీకు లాంజెస్ ఉంటాయి. సో ఆ వర్క్ డీటెయిలింగ్ ఎక్కువ అండి. సో అందుకని దాన్ని మాకు కొంచెం టైం కావాలి. రెస్టారెంట్ కూడా ఉంది బట్ అది సెకండ్ ఫ్లోర్లో. బట్ సెకండ్ ఫేజ్లో అంటే మేము అన్ని కూడా చూసుకొని ఫస్ట్ అన్ని తర్వాత చేస్తామండి రెస్టారెంట్. మొత్తం ఎన్ని చదరపు ఇది ఉంటుందండి మొత్తం ప్లేస్ అది? సార్ అది ఇంచుమించు హాఫ్ ఏకర్ సార్. అది హాఫ్ ఏకర్ కొంచెం తగ్గుతుంది. కనబడదు. అవును, చూడడానికి ఇట్లా ఉంటుంది సార్. అది ఇది ఉంటుంది. సో హాఫ్ ఏకర్ కన్నా కొంచెం తక్కువ. హాఫ్ ఏకర్ కన్నా కొంచెం తక్కువ. 250 అంకణమ్స్ సంథింగ్ ఏదో మన ఇదిలో ఏదో. ఆ థియేటర్లో బాగా ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సార్ చాలా ఉన్నాయి సార్. ఇంగ్లీష్ సినిమాలు అయితే చాలా ఉన్నాయి. మీకు కాదు నువ్వే కావాలి ఒకటి ఉంటుంది, 270 days మోర్ దెన్ వెళ్ళింది. పోకిరి ఒకటి 175 days 200 days. ఈ మధ్య కాలంలో పాత అంటే ఇంగ్లీష్ సినిమాలు అసలు ఈ చాలా రోజులు ఆడేవి సార్. అసలు చాలా వండర్ఫుల్ మూవీస్ ఉన్నాయి సార్ దాంట్లో లీలామాల్లో. ఇంతకుముందు పార్కింగ్ ఎట్లా ఉండింది దానికి? ముందు పార్కింగ్ అనేది అప్పుడు కొంచెం ఇష్యూ ఉండింది సార్. ఇప్పుడు ఏంటంటే మేము ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం దాన్ని ఎలివేషన్ సైడ్ కొంచెం కింద పగలగొట్టి మనకి ఎంట్రీస్ ఉండేవి, ఆ ఎంట్రీస్ దగ్గర కూడా పగలగొట్టేసి ఇంకొంచెం పార్కింగ్ ఎక్స్టెండ్ చేసి సైడ్ కూడా మాకు ఇప్పుడు కొంచెం సైడ్ వాల్స్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ వాల్స్ తీసుకొని కరెక్ట్గా స్క్రీన్ దగ్గరికి తీసుకొచ్చి సో యాజ్ ఆఫ్ నౌ
మనం 200 కెపాసిటీకి ఇప్పటికి 20 to 25 కార్స్ మనం పార్క్ చేయొచ్చండి. అండ్ సో అరౌండ్ 50 to 100 బైక్స్ కూడా మనం పార్క్ చేసుకోవచ్చు. వీఆర్ సఫిషియంట్ ఆన్ ఇట్. సో బట్ మన ఫ్యూచర్లో అయినా కూడా జాగ్రత్తలు తీసుకొని రెస్టారెంట్ వచ్చినా కూడా పబ్లిక్ లీలామాల్కి వస్తే ఆ పార్కింగ్ ఇష్యూ అనేది ఎటు రాకుండా పార్కింగ్ స్లాట్ కూడా రొటేటింగ్ మిషన్ది పెట్టాలనే ఇదిలోనే ఉన్నాం. దాన్ని మార్కింగ్ చేస్తున్నాము. సో ఆ డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గా సెట్ అవుతాయా లేదా అనే దాని మీద చూస్తున్నాము. సో అది వన్స్ మాకు కన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చేసింది అంటే సెట్ అవుద్ది అని అంటే దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు మాకు ఇంచుమించు 40-45 కార్స్ అయిపోతాయండి. మోర్ దెన్ ఎనఫ్ అండి, సఫిషియంట్. ఇప్పుడే అసలు మేము వీఆర్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ దట్ దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూ. సో బట్ అయినా కూడా మేము అందుకనే అండి తొందరపడకుండా ఫస్ట్ చూసి ఎక్కడ వాళ్ళకి ఏ పాయింట్లో కూడా డిస్కంఫర్ట్ కలగకూడదని జాగ్రత్తలు తీసుకొని తొందరపడే అనౌన్స్ చేయట్లేదు. సార్ ఇంకొకటి ఏంటంటే సినిమాకి వెళ్ళినప్పుడు ఓకే, సినిమా టికెట్స్ అదేవిధంగా అక్కడ పరిస్థితులు అక్కడ వాతావరణం బాగుంటుంది. అయితే చాలా సినిమాలు అంటే ఇక్కడే ఒక నెల్లూరు అని కాదు, స్టేట్ మొత్తం ఈ తినుబండారాలు తినే వస్తువులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. వాటరు కూడా ఇది ఎక్కువ అంటే 50 రూపాయలు 60 రూపాయలు అట్లా. అంటే మీ థియేటర్లో ఎలా ఉండబోతాయి సార్? ఆడకు వచ్చినప్పుడు ఏందనంటే సార్ మన పాప్కార్న్స్ ఇవన్నీ కూడా మన యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో అందుకని ఏందనంటే మామూలుగానే కొంచెం ప్రైజింగ్ ఉంటాయి ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ అంటున్నారు, అవన్నీ కూడా ఏందనంటే ఎంఆర్పీఏ ఉంటాయండి. అవన్నీ కూడా ఎంఆర్పీ మించి మనం ఇది చేసేది ఏం లేదు. కాకపోతే ఏందనంటే మనకు అవుట్లెట్స్ డిఫరెంట్గా మనం తెచ్చే క్వాలిటీ అండి, క్వాలిటీ మేజర్ అక్కడే మనకి ఇదైపోద్ది. ఇప్పుడు మనం థియేటర్ అంతా బాగా కట్టేసి మనం ఈ మామూలు తక్కువలో కొని పెట్టేసామనుకోండి, ఆ ఫీల్ ఉండదు. సో దానికి తగిన స్టాండర్డ్స్ పరంగానే బెస్ట్ అవుట్పుట్ ఫుడ్ క్వాలిటీ ఇవ్వాలి. దాని ఫుడ్ ప్యాకేజింగ్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఈ రోజు అన్నీ ఆఫ్టర్ కోవిడ్ అసలు ప్రైజెస్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి సార్. అసలు అప్పటికి ఇప్పటికి తేడా లేవు. అప్పుడంతా మీరు మనం కూర్చొని చూస్తే మన దగ్గర 120 రూపీస్ ఉన్న పాప్కార్న్ ఈ రోజు 200 వెళ్ళిపోయింది పాప్కార్న్. ఎందుకు అంటే అన్నీ పెరిగిపోయినాయి, అసలు ఏమీ ఇది లేకుండా పోయింది. సో కాకపోతే అన్నీ పెరిగి మనం ఏం మాడకపోయినా మన సినిమా టికెట్ రేట్ మాత్రం అదే 100 రూపాయలు 150 రూపాయలకు ఉంటుంది. విత్ ఆల్ 3 hours వేసి అన్నీ వేసి మనం చూపించాలి. కాకపోతే ఏంటంటే అది వర్కౌట్ కాదు. సో ఈ టైంలో స్టెప్స్ ఉంటాయా? ఏం లేదండి, ఇప్పుడు ఒకటే ఫ్లాట్ అండి, ఫ్లాట్ ఆల్ రిక్లైనర్సే కాబట్టి. సో మనది మొత్తం రిక్లైనర్స్ అండి. సో మీకు అంతా ఒకే ప్రైస్, 250 ప్లస్ జిఎస్టీ 295. 216 సీట్లు కూడా అదే ప్రైసింగ్ అండి, అదే ప్రైసింగ్. అంటే ముందొచ్చిన వాళ్ళకు అంటే ఫ్రంట్ కొద్దిగా ఇబ్బంది అని ఫీలింగ్ ఉంటుంది. అసలు ఉండదు సార్ లీలామాల్లో మీకు అసలు ఇప్పుడు బాల్కనీ ఉంది. సో వాళ్ళు బాల్కనీలో ఉంచి హ్యాపీగా వాళ్ళు చూసే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సెమీ రిక్లైనర్స్, యాక్చువల్గా సెమీ రిక్లైనర్స్ నాకు చాలా బాగా నచ్చాయి కూడా. సో ఆ కంఫర్ట్ చాలా బాగున్నాయి అవి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కింద రిక్లైనర్స్ వస్తే ఆబ్వియస్గా మీరు పడుకొని చూస్తారు. సో సరే ఇంక ఫస్ట్ రోకి వచ్చినప్పుడు ఇంక ఆబ్వియస్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఒక రో ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తే అది ఎక్కడైనా ఏ థియేటర్ అయినా ఆ ఫస్ట్ రో ఫేస్ చేయాలంతే. సో ఇంక అది చూడాలండి. ఎవరైనా ఓపెనింగ్కి ఎవరైనా ప్రముఖ లేదు సార్ ఎందుకంటే ప్లాన్ చేయట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా. ఏంటంటే సార్ ఇప్పుడు మనకి S2 అంటే మనకి 1.5 acres సార్. S2 వీ కెన్ ప్లాన్ ఎనీథింగ్. ఏది మన M1 కానివ్వండి, అదే కృష్ణా కావేరి కళ్యాణి కానివ్వండి. అప్పుడు మన ఓపెనింగ్ అరియత్తున చేశారు అనేవాళ్ళు. అప్పుడు విఠల్ మాల్య గారు, రామారావు గారు, తర్వాత విజయ్ మాల్య గారు, చిరంజీవి గారు, ఇట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనది చిన్న ప్లేస్ అండి. ఇప్పుడు ఏదైనా చేసినా పబ్లిక్కి డిస్కంఫర్ట్ జరగదు, అసలు కంట్రోల్ చేయలేం. మనకు పోలీస్ సహకారం ఉంటుంది కానీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. సో ఎందుకనంటే ఎక్కువ వచ్చేస్తారు హీరోస్ని పిలిస్తే. సో అందుకని మనం వద్దననే అనుకుంటున్నాం సార్. జనరల్ నార్మల్ సాఫ్ట్ లాంచే వెళ్దామనే అనుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్తారు అప్పుడైతే. ఇప్పుడు కృష్ణా కావేరి కళ్యాణి నేమ్స్ కూడా చేంజ్ చేసినట్టున్నారు కదా? అవును సార్. ఇప్పుడు M1 సినిమాస్ బై పార్వి అని చెప్పి పెట్టారు సుబ్రాంబాబు గారు. సుబ్రాంబాబు గారికి ఏంటంటే సుబ్రాంబాబు గారు, పార్వతమ్మ, విజయ్ బాబు గారు వాళ్ళ నాన్నగారి పేరు కలిపి పార్వతి అండ్ విజయ్. పార్వి వచ్చి పార్వతి విజయ్, అది కానీ సుబ్రాంబాబు గారి ఇది. అది ఆయనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ దాన్ని అట్లా క్రియేట్ చేసి పెట్టారు. సో అందుకని మీకు M1 సినిమాస్ బై పార్వి అని ఉంటుంది. అంతే పార్వి అనేది ఇంకా అది గ్రూప్ నేమ్ కింద. ఇప్పుడు మన కొత్తగా బాబుదేవ్ ఓపెన్ అయ్యే రెస్టారెంట్ కానీ అది కానీ, అండ్ నెక్స్ట్ మీకు స్పైస్ సినిమాస్ MG మాల్లో ఉండే ఇది కూడా దానికి కూడా బై పార్వి అనే ఉంటుంది. పార్వి అంటే పార్వతి విజయ్. అదే హోటల్ కూడా అదే ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు లీలామహల్ కొనేశారు, కోట్ల రూపాయలు పెడుతున్నారు.
అదే పేరు ఉంటుందా లేదంటే మీ లేదు లేదు సార్, లీలామహల్ వచ్చి అన్నయ్య వాళ్ళదే, సేనన్న వాళ్ళదే. వాళ్ళు నాకేందనంటే వాళ్ళు ఉన్న రిలేషన్ వాళ్ళతో 20 years ఉన్న నా జర్నీ వల్ల ఏందనంటే అన్నయ్య వాళ్ళు నాకు ఇచ్చారు నన్ను చేసుకోమని చెప్పి. సో అది తీసుకొని హ్యాపీగా సేనన్న గారు సపోర్ట్ ఎప్పుడు ఫ్యామిలీ సార్. నాకు మాగుంట ఫ్యామిలీ అనేది లేకపోతే ఈరోజు ఆదిత్యరెడ్డి ఎవరికి ఏమీ తెలీదు. వితౌట్ మాగుంట ఫ్యామిలీ ఆదిత్యరెడ్డి ఇస్ నథింగ్. సో ఎందుకనంటే ఆ సేనన్న వాళ్ళు రాఘవబాబు గారు కానీ నిఖిల్ బాబు కానీ వీళ్ళు హ్యాపీగా నాకు ఆ థియేటర్ అదే సపోర్ట్ ఇచ్చారు. చేసుకుని నువ్వే చేసుకో అంటే మీకు మాగుంట కజిన్స్ అండి, కజిన్స్ కాబట్టి ఇది అండి ఇక్కడే నేను ఫస్ట్ వంశన్ వాళ్ళు కూడా ఇంకో కజిన్స్ అండి, ఫస్ట్ వాళ్ళు కజిన్సే. సో అందుకని తర్వాత యూఈకి మన కొన్ని రోజుల తర్వాత యూఈ ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ రావాలని చెప్పి ఇద్దరికి ఐల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ ఫ్యామిలీస్ అండి. ఏ ఉన్నాయి ఇక్కడ అక్కడ 15 రోజులు ఇక్కడ 15 రోజులు హైదరాబాద్ అట్లా. అంటే మాగుంట ఫ్యామిలీ అంటే సేవా దృక్పథంతో వచ్చిన ఫ్యామిలీ. ఫస్ట్ సుబ్రహ్మరెడ్డి గారు అక్కడి నుంచి వాటర్ లేని రోజుల్లో ప్రకాశం జిల్లాల్లో వాటర్ ట్యాంకులు పెట్టి చేసి 100% సార్. ఎవ్రీ ఎలక్షన్కి నేను దర్శికి వెళ్ళేవాడిని. ఇప్పుడు త్రీ ఎలక్షన్స్ నేను దర్శి ఇన్ఛార్జ్గానే ఉంటాను సార్. నేను దర్శి ఇన్ఛార్జ్ ఎలక్షన్ వస్తే సీనన్ గారు నిల్చుని నేను దర్శి ఇన్ఛార్జ్గానే ఉంటాను. సో పోయి దర్శిలో చూస్తూ నేను ప్రకాశం బెల్ట్లో ఆల్మోస్ట్ పొలిటికల్గా నేను జర్నీ అక్కడ అవుతానే ఉన్నాను చూస్తూ. అసలు అన్నోళ్ళు వాడు చేసిన అవన్నీ కూడా ఏంటంటే ఏం ఆశించకుండా ఆ ప్రేమ వాళ్ళకి అట్టే ఉంటుందండి. వాళ్ళ పబ్లిక్ కూడా, ప్రకాశం జిల్లా పబ్లిక్ కూడా అలాగే చూస్తారు. నెల్లూరు ప్రకాశం వాళ్ళ 100% సార్, 100%. నెల్లూరు అనేది 100%. ఇంకా ఇది మన హోమ్ టౌన్ కాబట్టి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ మౌంట్ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఆ గౌరవం ఇస్తారు. అదేవిధంగా అందరినీ బాగా ట్రీట్ చేస్తారు కూడా. సో మనకి ఇక్కడ మనం దగ్గర ఏది మాకు ఉండేది నెల్లూరు జనాలకు ఇప్పుడు ఒంగోలు కంటే సార్ అన్నగారు అక్కడ ఉంటారు కాబట్టి ఇది అవుతారు. మాకు నెల్లూరు జనాలు దగ్గర అయ్యేది మాకు సినిమా బాగా దగ్గర అయిపోయారు దీనివల్ల. సో అందుకని వాళ్ళకి మేము బెస్ట్ ఏమి ఇవ్వగలం, సినిమా ఇవ్వగలం కాబట్టి ఆ క్వాలిటీస్ అన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్నయ్య వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకొనే చేస్తారు. సో ఇంకా దగ్గర ఇంకా ఏమైనా పొలిటికల్ గా నెల్లూరుకి వస్తారా? రాదు, ప్రకాశమేనండి. ఇన్నేళ్ళు ఇది అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే నెల్లూరు. అయితే ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మాగుంట నెల్లూరు మన సొంత ఊరు కాదు సార్, దాంట్లో అందరూ చాలా ఇది అందరికున్న రిలేషన్స్. ఒక ఏరియాను కావులి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా పార్వతమ్మ గారి అవును తెలుసు సార్. నేను అప్పుడు ఫస్ట్ నేను థియేటర్స్కి రాకముందు పార్వతక్క గారి దగ్గరే కావల్లో ఉండేవాడిని, మొత్తం అన్ని చూసేవాడిని. అప్పటి నుంచి నాకు కావ్య కృష్ణారెడ్డి గారు కానీ అనాథ్ శెట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా తెలుసు. ఆఫ్టర్ 6 months అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్, నేను స్టడీస్ ఇది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఉండలేనులేమ్మా రాజకీయాన్ని, నేను సెట్ కాదమ్మా చెప్పంటే అప్పుడు విజయబాబు గారు నన్ను తీసుకొచ్చి అర్చనాలో కూర్చోబెట్టారు. అమ్మ అర్చనాలో కూర్చున్నాను. అర్చనాలో చేసిన తర్వాత వితిన్ 1-2 months మళ్ళీ సుధాకర్ అన్న గారు కాంప్లెక్స్ తీసుకొచ్చారు. మీరు వ్యాపారాలు చేసినా వెనకాలండి రాజకీయాల ఎలక్షన్స్ అప్పుడు కీలక పాత్ర వహిస్తారు. అప్పుడు ఇది చేసి వెనకాల ఇది చేసి పోతా ఉంటాం. అది ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన ట్రస్ట్, ఆ సపోర్ట్. ఓకే, ఇప్పుడు లీలామహల్కి స్పెషల్ ఏంటి చెప్పండి సార్? స్పెషల్ ఏంటి అని అంటే అది లీలామహలే ఓ స్పెషల్ సార్. అది ఎక్కడా ఉండదు, చూడరు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే అది చూసిన తర్వాత ఒక సింగిల్ స్క్రీన్ని ఇలా చేయొచ్చా, ఇది అసలు థియేటర్ ఏంది, ఇదేంది, అసలు సింగిల్ స్క్రీన్ని ఇలా కూడా చేయొచ్చు అనేటట్టు ఉంటుంది సార్. అది ప్రతిదీ లగ్జరీ సార్. దాని మించి అసలు అదేమి అల్ట్రా లగ్జరీ. ఒక సింగిల్ స్క్రీన్ మాత్రం ఇలా కూడా చేయొచ్చు అనేది అది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించిపోతున్నాం సార్ ఎవ్రీబడి, అందరికీ. డిజైనర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మొత్తం అంత బాంబే వాళ్ళు సార్, బాంబే వాళ్ళు ఆర్కిటెక్ట్స్, డిజైన్స్. ఇంకా మిగతా అంతా మన వీళ్ళంది కూడా మా ఆర్కిటెక్ట్ జేఎం కన్సల్టెన్సీ అని చెన్నై వాళ్ళు, సాయి వాళ్ళు. సో అంతా ఆల్ టీమ్స్ వర్క్ చేసి చేస్తున్నాయి సార్ దాని మీద. అంటే ఎలాంటి చెత్త సినిమా కూడా ఆ హాల్లో చూస్తే అది ఒక ఆనందం. ఇప్పుడు అది నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ అయితే అది అవుద్ది సార్. అది అయిపోయిన తర్వాత మీకు 1 weekలో మీ అందరికి కూడా చూపిస్తాను నేను, కంపల్సరీ పిలిచి అందరికి కూడా నేను చూపిస్తాను. మీరే చెప్తారు, మీ దగ్గర నుంచే నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. నేను చెప్పేదానికన్నా మీరు చెప్తేనే బాగుంటుంది. సో ఖచ్చితంగా నేను 1 weekలోనే పిలుస్తాను అందరినీ. ఖచ్చితంగా వచ్చి చూసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్, సజెషన్స్ కూడా ఇస్తే దాన్ని బట్టి ఏదైనా చేయగలిగితే జనాలకి వెళ్ళే లోపల కూడా మేము మోడిఫికేషన్ చేసుకుంటాం. అంటే ఏమైనా ఫిక్స్ అయిందా ఫలానా సినిమా అని? అట్లాగానే ఏం లేదు సార్, ఫలానా సినిమా అని ఏం లేదు. ఎప్పుడు అయిపోతే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వీ కెన్ గో లైవ్ అంటే మేము వెళ్ళిపోతాం సార్. లైవ్ వచ్చేస్తాం. చిన్న సినిమా అయినా కానివ్వండి, ఇదైనా కానివ్వండి, వెళ్ళిపోతాం పబ్లిక్కి. ఎందుకంటే పెద్ద సినిమాల కోసం వెయిట్ చేసి ఇది చేసి అంటే
అది పెద్ద సినిమాలతో కూడా ఓపెన్ చేసిన ఏమవుద్దంటే సార్, అది మీకు ఆ బ్యూటీని ఎంజాయ్ చేయలేరు సార్. రష్ 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 పరిగిస్తానే వెళ్తారు కదా, తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి, ఆతృత తోసుకొని వెళ్ళిపోవటాలు అవన్నీ ఉంటాయి. అలా చూస్తే మన థియేటర్ని ఎంజాయ్ చేయలేరు. సో అది ఏందనంటే ఫస్ట్ చిన్నదాంతో చేసిన ప్రతి పార్ట్ని చూసుకుంటూ వెళ్తారు. ప్రతి ఇది ఇది చూడండి ఎంత బాగా చేశారు అట్లా అనుకుంటా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. చిన్న సినిమా అయినా సరే మనం ఓపెన్ చేసేయాలని అనుకుంటాం. అంటే మామూలుగా అదే ఇప్పుడు లీలామహల్లో గతంలో రీల్స్ అవును. ప్రాజెక్టర్ టైప్ ఉండేది, ఇప్పుడు అంతా చిప్ అయిపోయింది. ఇప్పుడు అంతా బార్కోడ్ లేజర్ అండి. మొత్తం టోటల్ చేంజ్ కదా అంతే. అసలు ఇదే రీల్ది అసలు ఏం లేదండి. మీరు సిస్టమ్ ఈరోజు మీ మొబైల్ ఫోన్లోంచి ఆపరేట్ చేసేయచ్చు. మొబైల్ ఫోన్లో మీరు ఎక్కడైనా కూర్చొని ప్లే బటన్ నొక్కేసి టైమింగ్స్ వచ్చేస్తే స్క్రీన్ వచ్చేస్తాయి, అయిపోతుంది. ఆన్ టైం కరెక్ట్గా షార్ప్ స్టార్ట్ అయిపోతుంది. టోటల్ అన్ని సినిమా థియేటర్లు కూడా అదే చాలా వరకు అన్ని మారిపోయినాయండి. ఇప్పుడు ఆ పాత రీల్ లేదు, అసలు లేదు. అసలు ఆ రీల్ లేదు. పాత ఎక్కడో ఇప్పుడు మన న్యూ టాకీస్ అట్లాంటి హోటల్లో కొన్ని దగ్గరలో ఉన్నాయి. కానీ అవి కూడా ఏంటంటే వాళ్ళకి డిజిటల్ క్యూబ్ అనేది ఒకటి ఉంది, ప్లస్ ఆ రీల్ కూడా పెట్టుకున్నారు. పాత సినిమాలు ఆ రీల్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని అప్పుడప్పుడు వేస్తారనమాట వాళ్ళు అట్లా. అంతేగాని ఇప్పుడు రీల్స్ అనేది ఇప్పుడు పాత పిక్చర్స్ ఉంటాయి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, దాన్ని చిప్ రూపంలోకి మార్చుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. కన్వర్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రిలీజ్లు అయ్యేది అలాగే కదండి. అప్పుడు అంతా రీల్లో ఉన్న సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ మొత్తం డిజిటల్ వాళ్ళు క్యూబ్ వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్లు చేస్తున్నారు. చేసుకోవచ్చు పాత సినిమాలు కూడా. ఇంకేమైనా కొత్త విషయాలు ఏమైనా? అదే సార్, నేను కోరుకునేది అదే. మేము వాట్ బెస్ట్ ఈ కెన్ డూ ఫర్ నెల్లూరు అనేది మేము చేస్తున్నాం. సో అందరూ కూడా వచ్చి దాన్ని చూసి ఎంజాయ్ చేసి మాకు బ్లెస్సింగ్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు మమ్మల్ని అలాగే ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.